కొత్త వార్తలు ఏమంటే చూద్దాం. సోషల్ వార్ బీజేపీలో ముదిరిన ముసలం, వర్గ పోరాటం కంటిన్యూ, బండి వర్సెస్ ఈటల, కిషన్ రెడ్డిపై కూడా ఆరోపణలు, అధ్యక్ష బాధ్యతలు మళ్లీ బండికే, సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం, కొందరు సీనియర్ల చూపు హస్తం వైపు, పార్లమెంట్ ఎన్నికల ముందు కమలం పార్టీలో గందరగోళ పరిస్థితులట. ఎన్నికల్లో ఓటమి తర్వాత ఏ రాజకీయ పార్టీలో అయినా ఆపరేషన్ జరగాలి, ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకుని ముందుకు సాగాలి, అప్పుడే కాస్త ఆలస్యమైన విజయం వరిస్తుంది. కానీ తెలంగాణ బీజేపీ ఆపరేషన్ కాదు, వార్ జరుగుతోందట. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి కమలం పార్టీలో సందడి లేదు. వర్గ పోరాటం కారణంగానే తీవ్రంగా నష్టపోయిన ఆ పార్టీకి ఫలితాల తర్వాత కూడా సమస్యలు వస్తున్నాయి. బండి సంజయ్, ఈటల రాజేందర్, కిషన్ రెడ్డి వర్గాల మధ్య పోరాటం తీవ్ర స్థాయిలో జరుగుతున్నది. ఇటీవల బండి సంజయ్ని రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించడానికి మాజీ మంత్రి ఈటల రాజేందరే కారణమని ఆరోపిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అయ్యాయి. అధ్యక్షుడిగా బండి సంజయ్ని అలాగే కొనసాగించి ఉంటే ఇప్పుడు కాంగ్రెస్ ఉన్న స్థానంలో బీజేపీ ఉండేదన్న సరికొత్త వాదనలు ఆయన అనుచర వర్గం తీసుకొచ్చింది. ఇది 100కి 100%, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. సంజయ్ని కంటిన్యూ చేసి అదే ఈటల కూడా ముందు పెట్టి పర్ఫెక్ట్గా వాళ్ళు ముందుకు నడిపించి ఉంటే, కవితను అరెస్ట్ చేసి ఉంటే, వాళ్ళు అదే పోరాటాన్ని కనుక ముందుకు తీసుకొచ్చి ఉంటే ఇవాళ ఈ సిచ్యువేషన్ ఉండేది కదా వాళ్ళకి. అయినా సరే జనాలు ఓట్లేసినట్టే మీరు అర్థం చేసుకోండి. అయినా సరే వాళ్ళు ఎంతో కొంత గెయిన్ అయ్యారు. ఒకవేళ అవన్నీ కూడా వాళ్ళు కంటిన్యూ చేసి ఉంటే ఇంకా సినిమా వేరే ఉండేది. సరే వీళ్ళు కొంతమంది కేసీఆర్కి అమ్ముడు పోయిన నాయకులు వాళ్ళు వీళ్ళు వాళ్ళ హైకమాండ్ని ప్రభావితం చేసిరో ఏం చేసిరో కానీ మొత్తానికి వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే కొంత కాంగ్రెస్ గెలవకుండా చేయాలి అన్న ఒక ప్రయత్నంలోనే వాళ్ళు ఉన్నారు. కానీ ప్రజలు ఏమనుకున్నారు, ఎవరైతే కేసీఆర్ని కొడతారో వాళ్ళకే మనం ఓటేయాలనుకున్నారు, కాంగ్రెస్ని గెలిపించారు. సో వాళ్ళు వేసుకున్న వాళ్ళకి ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ చేశారో ఇక్కడున్న లీడర్లు, హైకమాండ్ అప్పటికే తేరుకొని అరే ఇది తప్పు జరుగుతుందని తేరుకునే లోపే జరగాల్సిన ప్రమాదం జరిగిపోయింది. సో ఇప్పుడు కిషన్ రెడ్డి గారిని అధ్యక్షుడిగా నియమించారు, బండి సంజయ్ని తప్పించారు. ఇప్పుడు కిషన్ రెడ్డి మరి కంటిన్యూ అవుతారా అంటే ఆయనకి యాక్చువల్గా ఇంట్రెస్ట్ లేదు. మీరు చూడండి, అధ్యక్ష పదవిలో ఆయన్ని కూర్చోబెట్టే ముందు కూడా ఆయన చాలా ఆలస్యంగా మీడియా ముందుకు వచ్చారు. ఆనాడు కూడా చర్చ జరిగింది, ఆయనకి ఇష్టం లేకుండానే పదవి ఆయన చేతిలో పెడుతున్నారని. సో మొన్న నేను కూడా ఒక వీడియో చేసిన. యాక్చువల్గా ఆ కిషన్ రెడ్డిని ఇమీడియట్గా తప్పించడం మీన్స్ ఆయనకి బేసిక్గా ఇష్టం లేదు, ఆయన కేంద్ర మంత్రిగా ఆల్రెడీ ఉన్నారు. ఆయనకి ముందుగా చెప్పింది మీరు ఈ ఎలక్షన్స్ వరకు అయితే ఫస్ట్ ఉండండి, తర్వాత మేము మారుస్తామని హైకమాండ్ చెప్పింది. సో లక్ష్మణ్ పేరు తెర మీదకి తీసుకొచ్చారు. సో లక్ష్మణ్ని బీజేపీ అధ్యక్షునిగా చేసే అవకాశం ఉందని వార్తలు వచ్చినాయి. నేను లాస్ట్ 3-4 డేస్ బ్యాక్ కూడా ఒక వీడియో చేసిన. అయితే ఇప్పుడు మళ్ళీ సోషల్ మీడియాలో ఏం నడుస్తుంది, ఈటల వర్సెస్ బండి సంజయ్గా వారు నడుస్తున్నది. ఇప్పుడు ఎవరెవరైతే మొన్న పోటీ చేశారో మీరు అందరు లీడర్ల కంటే బండి సంజయ్ అతి తక్కువ మెజారిటీతో ఓడిపోయిండు. ఆల్మోస్ట్ ఆయన గెలవగలిగే సిచ్యువేషన్ వరకు వచ్చిండు. ఎంత 250-300 ఓట్లతో ఓడిపోయిండు. మిగతా అందరి సీనియర్ల లీడర్ కంటే తక్కువ మెజారిటీతో ఓడిపోయింది ఆయనే. ఫైట్ ఇచ్చింది ఆయనే, మిగతా వాళ్ళు పెద్దగా ఇచ్చింది ఏం లేదు. సో బీజేపీ ఓడిపోవడంలో ప్రధాన కారణము ఇప్పుడు ఈటల వర్గమో ఇంకెవరో చర్చించాల్సిన అవసరం లేదు. ప్రజలే చర్చించుకుంటున్నారు సంజయ్ని మార్చడం వల్ల ఇదంతా జరిగిందని. దాంట్లో ఏం డౌట్ లేదు అందులో. సో ఇప్పుడు ఇది వీళ్ళిద్దరి మధ్య వారు నడుస్తున్నది. ఇప్పుడు ఈటల చిన్న లీడర్ అని ఎవరు అంటలేరు. కానీ వీళ్ళకి ముందు నుంచి ఎప్పుడైతే అధ్యక్ష పీఠము అన్న దగ్గర ముందు నుంచి వీళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత విభేదాలు ఉన్నాయి. ఇది ఎంతవరకు వెళ్తుంది అన్నది చూడాలి. ఇప్పుడు మళ్ళీ ఏంది, ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఎంపీలుగా ఎవరెవరు పోటీ చేయాలి. ఇప్పుడు ఈటల ఎక్కడి నుంచి పోటీ చేస్తాడు, ఆయన కూడా పోటీ చేయాలనుకుంటున్నాడు. ఈటల రాజేందర్. సంజయ్ పోటీ చేస్తాడు, ఆయన ఆల్రెడీ కరీంనగర్ ఎంపీగా ఉన్నారు. ఇప్పుడు ఓడిపోయారు కాబట్టి ఆయన రిజైన్ ఏం చేయాల్సిన అక్కర్లే. మరి ఆయన కరీంనగర్ నుంచి చేస్తారు, మరి ఈటలు ఎక్కడి నుంచి చేస్తారు? ఆయన ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్నారు. సో ఈ క్లాషెస్ అనేది మనకు కనిపిస్తూ ఉన్నాయి. దీంతో ఇద్దరి మధ్య ఈ ఇరు వర్గాలకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు, ద్వితీయ శ్రేణి నాయకులు ఫోన్లు చేసుకొని తిట్టుకుంటా ఉన్నారు సోషల్ మీడియాలో. ఇది ఎంతవరకు వెళ్తుందన్నది చూడాలి. బేసిక్గా ఏంటంటే వీళ్ళు బయటపడరు, ఆ పార్టీలో ఆ రకమైన వాతావరణం ఉంటుంది. ఇప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ అయింది, ఈ పార్టీకి ఎప్పుడో ప్రెస్ మీట్లు పెట్టేటోళ్ళు, కానీ ఆ పార్టీలో కొంత బయటపడరు, లోపల తన్నుకుంటూ ఉంటారు. ఇల్లున్నా కంటే ఎక్కువ గొడవలే ఉంటాయి, కానీ లోపల తన్నుకుంటారు అంతే. మరి ఇది ఎంతవరకు వెళ్తుంది అన్నది చూడాలి. నేను అనుకోవడం అతి త్వరలో ఈ అధ్యక్ష మార్పు ఇవన్నీ దాంట్లో ఏమైనా చేంజెస్ ఉండే అవకాశం ఉండొచ్చు, లేకపోతే ఎంపీ ఎలక్షన్స్ వరకు ఆగొచ్చు, ఏదైనా జరగచ్చు.